వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక లేఖ రిలీజ్ చేశారు ఆఫీస్ నుంచి, సినిమా ఇండస్ట్రీ కొరకు, సినిమా పరిశ్రమ కొరకు. వాటి మీద ఆర్ నారాయణమూర్తి గారి స్పందన ఎన్ని రకాలుగా చూడండి. నిజంగా ఈయనంటే అందరూ అభిమానిస్తాము. ఏం సంపాదించుకున్నా లేదు మనకు తెలియదు. ఎప్పుడు ఆటోలు తిరుగుతాడు, భోజనం అందరితో కలిపి చేస్తాడు, చాలా అంటే ఎప్పుడు ముక్కుసూటిగా పోతారంట. కానీ కాంగ్రెస్ వైసీపీకి అనుకూలంగా అట్లా మాట్లాడారు. చాలాసార్లు కూడా ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇష్టం ఉండదు, అది తప్పులేదు, ఆయన వ్యక్తిగతము నచ్చకపోవచ్చు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేఖ మీద ఏమంటారు చూద్దాం. ఏంటంటే హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉచితది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రగారు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్వర్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ యొక్క పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తాను. ఇప్పుడు చెప్పరా? మరి ఎవరన్నారు బంద్ ప్రకటిస్తున్నామని? ఎందుకు బయటకు వచ్చింది? ఎందుకు ఆయన లేఖ రిలీజ్ చేశారు అంటే మేము చెప్పలేదు కదా, వాళ్ళు ఎవరో చెప్పారో మాకు తెలియదు. మరి అప్పుడే స్పందించాలి కదా. ఎప్పుడైతే లేఖ వచ్చిందో, లేక ముందు కానీ, లేక ఎక్కడైతే అన్ని నోట్లో నానుతున్నాయో, ఎన్ని పేపర్లు వస్తున్నాయో, బంద్ చేస్తున్నప్పుడు మరి ఎందుకు ఆ పాలక మండలి స్పందించలేదు? దానికి కారణాలు ఏంటి? బాధ్యత చెప్పాలి కదా మీరు. చెప్పారు చెప్తున్నాను. బంధు అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నార్మ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో వాళ్ళ ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతకు 3 వారాల ముందు తెలియపరచాలి. నార్మ్స్ ఇట్స్ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ చేయించుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే, ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా, ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం గర్విస్తున్నది. హ్యాపీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తుంచుకోవచ్చు. చంద్రబాబు నాయుడు సెల్యూట్. మేమేం పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తరపుమానం కావు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపితారంగా కరెక్ట్ కాదు రావడం. మరి అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ భీమ్లా నాయక్ రిలీజ్కి థియేటర్లు ఆపేయడం కానీ, రేట్లు పెంచమని చెప్పడం కానీ అసలు ఎంత ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నారాయణమూర్తి గారు? నిజంగా మీరు ఎప్పుడు మాట్లాడినా సరే ఎలా ఉంటుంది అంటే, ఏదో మాట్లాడుతున్నారని రోమాలు మనకి నిక్కపొడుస్తాయి, అలా మాట్లాడతారు. నిజంగా నేను కూడా చాలా ప్రత్యక్షంగా చాలాసార్లు చూసాం, కలిసాం. కానీ మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు నారాయణమూర్తి గారు? ఇలా జరుగుతున్నప్పుడు ఎందుకు తప్పని ఎందుకు చెప్పలేపారు వైసీపీ వాళ్ళకి? ఈరోజు ఎందుకు వచ్చింది? మళ్ళీ ఆయన పెగుడుతున్నాడు, మళ్ళీ సినిమా కొరకు మాట్లాడుతున్నారు. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలు కూడా చర్చ ద్వారా ఆపుతున్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం గా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు టాపిక్ మీరు ఎత్తకుండా, ఆయన ఫుల్ అధికారాలు సినిమాటోగ్రఫీకును ప్లస్ డిప్యూటీ సీఎంకి సినిమా విషయాలకు సంబంధించి వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమి దాని మీద నిర్ణయాలు తీసుకోవట్లేదు, ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఏదైనా పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏ డిప్యూటీ సీఎంకి ఇవ్వని స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే, మీ ఇండస్ట్రీ కష్టాలు ఉన్నప్పుడు రండి, మన సిద్ధం చేసుకుంటా రండి, మార్పులో రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంటే, ఇండస్ట్రీ కష్టాలు ఉందని ఎవరు చెప్పాలి? అక్కడ అంటే ఎవరైతే వరాలు ఇస్తారో వాళ్ళే పిలిచి మీకు ఇండస్ట్రీ కష్టాలు అనే కదా మీరు రండి చెప్పాలా? ఇండస్ట్రీ కట్టాలని నిర్మాత మండలం అని దర్శక అంటే
మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ లేకపోతే ఫిలిం ఛాంబర్ కానీ వెళ్ళి మాకు ఇట్లా కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినా కంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, మరి మాకు మన కష్టాలు మీకే తెలుస్తుంది కదా అని చెప్పి ఎందుకు పోలేదు మీరు 1 year నుండి? ఇప్పుడు మళ్ళీ మీరు ఆ ప్రశ్న అడుగుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు మీ దీంట్లో ఉంటుంది మా మూర్తి గారు. పెట్టగా మిమ్మల్ని మీరు అంత గౌరవించబడదు సార్. ఎంత బాగుంది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం క్లాస్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై బికాస్ ఆల్ మాల్స్ పీరాస్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్ ఇవాళ ఉరికి లేకుండా పోతుందండి. తెలంగాణ 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై కదా. సో దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొనుక్కొచ్చే దశలో అర్హరి వీరమ్మకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ ఏం సంబంధం ఉందంటే ఐఏఎస్లు కొంతమంది ఐపీఎస్లు వైసీపీ పాలనలో ఉన్న వాళ్ళే కంపల్సరీ కంటిన్యూ అవుతారు కాబట్టి ఆ పదవుల్లో అలాగే ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు ఎలా అయితే ఇబ్బంది పెడుతున్నారో అలానే ఇండస్ట్రీలో కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఆడిస్తున్న ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పటికే ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఈ సంవత్సరంలో పెళ్లి సినిమాలు ఇదేనే మరి ఎందుకు రాలేదు? ఇప్పుడే ఎందుకు వస్తుంది? అదే దట్ ఈజ్ వైసీపీ ఆడుతున్న డ్రామాలు. అందులో మీరు కూడా ఒక పావు. ఇష్యూని పక్కన తోసేసేసి అర్హత మనం ఫోకస్ చేయడం ఎంత దూరం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫెయిల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, అది ఇకనైనా దయచేసి ఇలాంటి డ్రామాలు ఆడకుండా నిజంగా ఇండస్ట్రీ కష్టాలుంది, పరిశ్రమ కష్టాలుంది. సినిమా పరిశ్రమ అంటే ఇక్కడ సినిమాటోగ్రఫీ కానీ అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు ఆయన ఒక హీరో టాప్ హీరో కాబట్టి ఆయన కానీ కలిసి మన కష్టాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నెరవేర్చుకోవాలని మాట్లాడుకుని పోయి ఏదో బయట నుండి వెనక నుండి డ్రామాలు ఆడిపిస్తుంటే ఇటనే ఉంటుంది. ఒకసారి బాగా ఆలోచన నారాయణమూర్తి గారు, ఇప్పటికైనా మీరు రాజకీయాలు వదిలేసి ఇండస్ట్రీ వరకు మాట్లాడితే చాలా బాగుంటుందని మా ఛానల్ని కోరుకుంటున్నాం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.